అబ్బా సాయిరామ్ సాయిరామ్, ఈ సేఫ్ గేములు మా వల్ల కాదు స్వామిగా. ఎంతకని చూడాలి ఈ ఎపిసోడ్లు ఎంతకని చూడాలి? ఈ టాస్క్లు ఏంది, ఆ కాప్స్ ఏంది, ఆ పోలీసులు ఏంది, ఆ సేఫ్ గేమ్లు ఏంది, ఆ ఏడవడాలు ఏంది, అలగడాలు ఏంది. టార్చర్ అంటే టార్చర్ ఉంది. ఈ ఎపిసోడ్లు చూడలేకపోతున్నాం అంతా. అయ్య రామా. ఆ, ఇక ఎపిసోడ్కి వెళ్తే స్టార్టింగ్ ఏంది కామ్జీత్, పేరు కూడా మర్చిపోయా. కామ్జీత్ ఇది ఉంది, ఆ పేరు ఇద్దరు అది టాస్క్ పెట్టిరు, లోపల పిలిచిర్రు, ఆఫర్ అన్నారు, ఆఫర్ డైరెక్ట్ కంటెండర్ అన్నారు. ఆ తనుజ ఎందుకు ఒప్పుకుందో నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఆమె దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, ఆమె ఎందుకు ఒప్పుకుందో నాకు అర్థం కావట్లేదు. ఆ, అటు ఇటు చేసి సంజన తీసేసింది. సరే అది ఇంతవరకు పర్లేదు. ఆ, తర్వాత ఇంకెవరు, డైరెక్ట్ కంటెండర్ అనగానే రీతు, ఆమె కిల్ అని రాసింది. సరే అది టాస్క్ పరంగా ఓకే పర్వాలేదు అనిపించింది. ఇక ఏముంది అలా చెప్పుకోవడానికి, ఏముంది టాస్కులలో? గొడవ ఎవరెవరికి గొడవ అయింది? ఎవరికెవరికి గొడవ? ఎవరికి అయింది? దివ్యక రీతుకి మాధురికి. నిజంగా రీతు చేసింది అయితే తప్పే, దానిలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఈ టీంలో అనుకుంటూ ఆ టీంలో డబ్బులు ఇస్తే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు కదా. వాళ్ళు కష్టపడి వాళ్ళ టాస్క్లు ఆడి వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసుకొని వీళ్ళ దగ్గర పెట్టుకుంటే వీళ్ళందరికి మంచితే వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ చేతులు పెడితే ఎవరికి ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. వాళ్ళ రీతు తప్పు ఉంది. దారుణంగా తప్పు చేసింది రీతు. సరే ఆయనకన్నా మంచిగా ఇచ్చిందంటే అది కూడా ఇవ్వలేదు మళ్ళీ. ఆయనకు మళ్ళీ అన్ని ఇచ్చిందంటే ఆయన కంటెండర్, పవన్ నన్ను కంటెండర్ చేసిందంటే అది కంటెండర్ లేదు. ఇటు ఇటు ఈ టీం దృష్టిలో బ్యాడ్ అయిపోయింది, అటు పవన్ దృష్టిలో బ్యాడ్ అయిపోయింది. ఈ ఏం గేమ్ ఆడుతుంది రీతు? కంటెండర్ ఆఫర్ ఇస్తే డైరెక్ట్ వాళ్ళ టీం వాళ్ళనే వేసి పడేసింది. సరే అది గేమ్, ఆ కిల్లని రాయడం అది గేమ్ అంతా ఓకే పర్వాలేదు. ఆ రీతు పెట్టాలి, పానం పెట్టాలి, కానీ మరీ ఏమంటారు వాళ్ళ టీం వాళ్ళనే బలి కోరేంత అయితే ఉండకూడదని నాకు అనిపించింది మరి రీతు విషయంలో. సరే ఆ రీతు చేసింది, ఆ టాస్క్ ఎవరికి ఆ డబ్బులు ఆమెకి ఇచ్చింది, అయిపోయింది. ఇక మాధురి గారు ఊరుకుంటారా? అసలే ఊరుకోదు. ఇక ఆమె ఎందుకు ఊరుకుంటుంది? ఇక ఇంత చేస్తే అసలు ఊరుకోలేదు. ఇక ఆమెకు ఇష్టం వచ్చిన మాట్లాడాలి. ఇక రీతు తప్పుంది ఇందులో, మాధురి గారు కూడా తప్పుంది. మాధురి గారు కూడా నోరు జరగడం జరిగింది. అదే బయట అయితే నేలకేసి కొడతా, బండకేసి కొడతా అనడం తప్పుంది. అక్కడ వరకు ఆమె తప్పుంది. దాని తర్వాత రీతు ట్రిగర్ అయింది. ఆ రీతు ట్రిగర్ అయిన తర్వాత ఈమె ట్రిగర్ అయింది. రీతు కూడా ఒక మాట అన్నదిలే, నీ నోరులో పెడితే నీ నోట్లో నీ నోరు పెడితే నాది తప్పు అని అనడం. దాని తర్వాత నీ నోరు కంటే ఎక్కువ చెత్త అనడం ఈమె తప్పుంది. ఇద్దరు తప్పుంది. కాకపోతే ఆమె కోపంలో రీజన్ ఉంది, కానీ ఆ కోపాన్ని చూపే విధానంలో తప్పు ఉంది ఆమెది. అది నాకు అనిపించింది. ఏమైనప్పటికీ మాధురికి రీతుకి క్లాష్ అయితే ఇచ్చింది. ఇక కెప్టెన్సీ టాస్క్, కంటెండర్ టాస్క్లో అయితే ఎవరికి తనుజ డబ్బులు సుమరన్నకు, ఇంకెవరికి ఇచ్చింది? ఎవరికి ఇచ్చిందిరా? సుమరన్నకు ఇమాన్యుల్కి ఇచ్చింది. ఇద్దరికైతే ఇచ్చింది నాకు గుర్తుంది. ఇంకా రీతు పైసలు ఎవరికి? సాయికి, ఇంకా పవన్కి, ఇమాన్యుల్కి, ముగ్గురికి ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ కంటెండర్ అయ్యారు కాబట్టి. సో ఇప్పుడు తనుజ డబ్బులు ఇమాన్యుల్కి ఇచ్చింది, ఇది గుర్తుపెట్టుకొని, తనుజ డబ్బులు ఇమాన్యుల్కి ఇచ్చింది. సో ఇక టాస్క్ అయితే జరిగింది. అది క్యాప్ తీసుకునే టాస్క్ అవుతుంది. అది టార్చర్. ఆ టాస్క్ అయితే టార్చర్ ఉంది, నాకైతే టార్చర్ అనిపించింది. ఏం చెప్తావు టాస్క్ గురించి? ఫస్ట్ ఎవరు వచ్చారు? నిఖిల్ తీసేసుకుని ఎవరికి ఇచ్చాడు? గౌరవ్కి ఇచ్చాడు. గౌరవ్ ఎవరు తీసేస్తాడు? కళ్యాణ్ తీసేసాడు. ఓకే పర్వాలేదు, మంచిగా ఉంది. ఇంకా నెక్స్ట్ టాస్క్ ఎవరు వచ్చారు? ఇమాన్యుల్ ఇచ్చాడు. ఇమాన్యుల్ ఎవరు తీసేసుకుని ఎవరికి ఇచ్చాడు? ఇమాన్యుల్ సంజనకి ఇచ్చాడు. సంజన ఊరుకుంటుందా? దివ్య తీసేసింది. ఆ టీం వాళ్ళు తీసేసింది. ఈ ఇమాన్యుల్ సంజనకి ఇస్తాడు, అవతల రెడ్ టీం వాళ్ళకి ఇస్తారు. నాకు అర్థం కావట్లేదు. ఇమాన్యుల్ చెప్పండి, సేఫ్ గేమ్ కదా చెప్పండి. ఇక ఆ ఇమాన్యుల్ కొంచెమన్నా ఆలోచించాలి, కొంచెమన్నా. అలా ఎలా అంటే ఇప్పుడు ఒక 3-4 రోజుల నుంచి ఒక టీంలో ఆడుతుండే, బ్లూ టీంలో. ఈ క్యాప్ తీసుకుపోయి సంజనకి ఇస్తే ఊరుకుంటారు వాళ్ళు? ఊరుకోరు. ఆమె ఏం చేసింది? దివ్య తీసేస్తారా? దివ్య ట్రిగర్ అయింది, అక్కడ గొడవ అయింది, దివ్య అవుట్ అయిపోయింది. ఎవరికైనా బాధ ఉంటుంది, వాళ్ళ టీం తీసేస్తే. దివ్య బాధలో అర్థం ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇమాన్యుల్ వచ్చాడు. మళ్ళీ తీసుకొని మళ్ళీ మాధురికి ఇచ్చేసాడు. మాధురి ఏం చేసి నిఖిల్ తీసేసింది. ఓకే పర్వాలేదు, అవతల టీం ఆపోజిట్ టీం వాళ్ళు తీసేసింది, పర్వాలేదు, ఒక అనిపించింది. దాని తర్వాత ఇమాన్యుల్ మళ్ళీ వచ్చాడు, మళ్ళీ తీసుకొని క్యాప్ సంజనకి ఇచ్చేసాడు.
అంతేగా సంజనకి ఇచ్చాడు కాదు మాధురికి ఇచ్చాడు మళ్ళీ మాధురికి ఇచ్చాడు మాధురి తీసుకెళ్ళి రీతిని తీసేసింది చెల్లి అయిపోయింది ఇలాగ అప్పుడు కంటెండర్ నుంచి మాధురి తీసేసింది ఆమె రీతు ఇప్పుడు ఇక్కడ నుంచి మాధురి రీతిని చేసింది చెల్లు పర్వాలేదు బాగుంది ఇలానే ఆడుకోరు మీరు ఇక ఒకళ్ళు తీసేసుకోరు ఇక దాని తర్వాత తనుజ సారీ ఇమాన్యుల్ మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ తీసుకుని లాస్ట్లో తీసుకెళ్ళి సంజనకి ఇచ్చాడు సంజన ఏం చేసింది తనుజ తీసేసింది ఏం వారు ఎట్లా అంటే ఇప్పుడు గేమ్ అంటే టాస్క్ ఆడితే మనం గెస్ చేయకూడదు అట్లా ఆల్రెడీ గెస్ చేస్తున్నాయి మనం ఎవరిని గెలుస్తారు అని మనకు ముందుగా అర్థమైపోతుంది ఇప్పుడు ఒకరు క్యాప్ పట్టుకుని ఆ క్యాప్ తీసుకుని సంజనకి ఇస్తే మనం నాకు అంత కిక్ అనిపించలే ఇమాన్యుల్ ఆడిన ఆట ఎండ్ ఆఫ్ ది కానీ ఇందులో తనుజని ఒప్పుకోవచ్చు తనుజ లాస్ట్లో ఉన్నప్పుడు ఇమాన్యుల్ని అడుగుతాడు ఇచ్చేయాలంటే నువ్వు క్యాప్ తీసుకున్నావు అంటే నువ్వే చేసుకో నీ ఇష్టం అని చెప్పింది కెప్టెన్ ఇమాన్యుల్ అయిపోయాడు సో ఇక్కడ నేను అన్నదంటే తనుజ ఏంటంటే గ్రహించింది ముందుగానే ఇప్పుడు ఇమాన్యుల్ చేతిలో ఆమెకి తీసుకొని కెప్టెన్ ఇమాన్యుల్ ఆమెకి ఇచ్చింది అనుకో తనుజకి ఇచ్చింది అనుకో కెప్టెన్ అయింది అనుకో దానికి అర్థం ఉండదు రేపు మళ్ళీ ఆయన ట్రిగర్ అయినప్పుడు నేను ఇచ్చినా నీకు సపోర్ట్ చేసిన అంటాడు అని ముందే అలా గ్రహించి ఇక నీ ఇష్టం నువ్వు క్యాప్ పట్టుకున్నావు నువ్వే తీసేసుకో అని చెప్పడం జరిగింది తనుజ బాగా అనిపించింది దాని తర్వాత తనుజ మరి ఆల్రెడీ లాస్ట్ 2-3 days కొంచెం వీక్ ఉందంట ఫీవర్ వచ్చిందంట అప్పటికి ఇక ఫీవర్ కొంచెం డల్గానే కనిపిస్తుంది లాస్ట్ 2-3 days నుంచి సో ఆ టాస్క్లో బాగానే టఫ్ ఇచ్చింది తనుజ బాగా ఆడింది ఎందుకంటే చూస్తే అర్థమవుతుంది మనకు ఫస్ట్ 2-3 times ఎవరిని నిఖిల్ని తీసేస్తుంటే బాగా బలంగా లాగేసింది లాస్ట్లో ఇమాన్యుల్ కూడా గుద్దుకున్నాడు ఆమెకు తనుజకు సో కొంచెం అక్కడ ఆమెకు అప్పటికే అర్థమవుతుంది మనకు తనుజ కొంచెం వీక్ ఉందని తర్వాత సడన్గా కూర్చొని అన్కాన్షియస్ అయిపోయింది అందరూ అనుకున్నారు ఆ సోషల్ మీడియాలో అందరూ అంటున్నారు తనుజ యాక్టింగ్ చేసింది యాక్టింగ్ ఏం చేయలేదు ఆల్రెడీ అందరూ అంటున్నారు సాయి కూడా అంటున్నాడు ఆల్రెడీ 2-3 days వీక్లో ఉంది ఆమె అందుకే అలా అయిందని చెప్పి తర్వాత అందరు తీసుకెళ్ళి ఆమెని మెడికల్ రూమ్లో పంపారు మెడికల్ రూమ్లో చెక్ చేశారు బయటకు వచ్చింది మంచిగా అయిన తర్వాత ఈ గ్యాప్లో ఏమైంది కళ్యాణ్ ఏడుస్తున్నాడు ఇమాన్యుల్ కూడా ఏడ్చాడు నాకు అనిపించింది స్టార్టింగ్లో ఇమాన్యుల్ కళ్యాణ్ ఎందుకు ఇంత ఏడుస్తున్నాడు ఎందుకు అని నాకు కొంచెం ఆలోచించిన కొంచెం ఓవర్ అనిపిస్తుంది కొంచెం ఎక్కడో ఓవర్ అనిపిస్తుంది కొంచెం ఆలోచించిన ఎందుకు ఏడుస్తున్నాడు ఆలోచిస్తే అంతకుముందుకు ఏమైందంటే మన ఆయేషా వెళ్ళిపోయింది అదే హెల్త్ ఇష్యూ వల్ల ఆయేషా వెళ్ళిపోయింది కదా సో అది గుర్తొచ్చింది ఏమో రాయనకు మరి ఎందుకంటే ఇప్పుడు తనుజ కూడా సీరియస్ అయ్యి ఏమో బయటికి వెళ్తే అనుకున్నాడో ఏమో మరి అందుకే ఏడ్చిండేమో నాకు అనిపించింది మరి తర్వాతకి మళ్ళీ తనుజ లోపలికి వెళ్ళి ఎందుకు ఏడ్చామంటే ఆయన కవర్ చేసుకునిలే కానీ ఇక అంతా అయిపోయింది కాకపోతే నాకేమనిపించింది కళ్యాణ్ ఏడవటం అనేది కొంచెం నాకు అనిపించింది స్టార్టింగ్లో అరే ఎందుకు ఏడుస్తున్నాడు ఇంత ఎందుకు ఏడుస్తాడు అనిపించింది తర్వాత అర్థమైంది నాకు నేను రియలైజ్ అయ్యి నేను ఆలోచించిన ఓకే ఆయేష్ వెళ్ళిపోయింది మరి ఈయన ఓడి వెళ్ళిపోతే నాకు సపోర్ట్గా ఎవరు ఉంటారేమో అని ఆలోచించి ఏడుస్తున్నాడేమో నాకు అనిపించింది సో ఇది రివ్యూ అయ్యా బిగ్ బాస్ ఈ బాంధాలు ఈ సేఫ్ గేమ్లు మా వల్ల కాదు ఆ దింపు శ్రీజని దింపండి దండం పెడతాం మీకు ఆ శ్రీజ మా వల్ల కాదు ఈ సేఫ్ గేమ్లు ఈ బంధాలు ఈ కామెడీలు ఈ కాప్స్ ఈ పోలీసులు ఇవన్నీ ఇంట్రెస్ట్ పోతుంది షో మీద మీరు తొందరగా శ్రీజని దింపితే మాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది చూస్తాం ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్ట్ వస్తున్నట్టుగా వాళ్ళని కూడా దింపండి నెక్స్ట్ వీక్ నుంచి మరి చూద్దాం ఎలా ఉంటుందో ఇది రివ్యూ మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్